ప్రియులారా, ప్రార్థించుకుందాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా రక్షకుడా యేసు ప్రభు, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన దివ్యనామములో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ నీ పునరుద్ధాన దినమందు ఈ ఆదివారమున ప్రియ తండ్రి, నీ పిల్లలమైన మేము మా గృహాలలో చేరి ప్రియ ప్రభువా ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యమును ధ్యానించుటకు మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ ప్రభువా, ఈ ఆరాధన ఆరంభము నుంచి ఆఖరి వరకు ప్రియ ప్రభువా, నీ పిల్లలమైన మాకు నీ కృపను చాలినంతగా విస్తరింపచేసి మీ సత్యమును బట్టి మమ్ములను నీయందు స్థిరపరుచుమని, నీయందు భయభక్తులు నేర్పించుమని, నీ అడుగుజాడలలో నడిచి నీ ఆశీర్వాదం పొందుటకు నీ కట్టడలను నీ విధులను గైకొని నీ కృప పొందినట్లు ఈ ఆదివారమును మాకు ఆశీర్వాదకరముగా మార్చుమని స్తుతించి పాటల ద్వారా, వాక్యము ద్వారా ప్రభువా మేము నీ ప్రసన్నతను అనుభవించున్నట్లు మమ్ములను దర్శించుమని స్తోత్రించి విశ్వాసముతో యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. గాన ధ్యానాలు అనేటువంటి పాటల బుక్లో నుంచి 60వ పేజీ నుండి ఓ పాట పాడుకుందాము. గాన ధ్యానాలు బుక్లో 60వ పేజీ 2వ పాట, భయపడవా నీవు లోబడవా అనే పాట పాడుకుందాము. భయపడవా నీవు లోబడవా, భయపడవా నీవు లోబడవా, దేవునికి నీవు భయపడవా, దేవుని మాటకు లోబడవా, దేవునికి నీవు భయపడవా, దేవుని మాటకు లోబడవా. భయపడేదం మనం లోబడేదం, భయపడేదం మనం లోబడేదం, దేవునికి మనం భయపడేదం, దేవుని మాటకు లోబడేదం, దేవునికి మనం లోబడేదం, దేవుని మాటకు లోబడేదం. భయపడవా నీవు లోబడవా, భయపడవా నీవు లోబడవా, దేవుని భయముతో నిండుకొని శ్రేష్ఠుడాయను యోసేపు, దేవుని భయముతో నిండుకొని శ్రేష్ఠుడాయను యోసేపు, దేవుని కృపను తృణీకరించి భ్రష్టుడాయను ఏశావు, దేవుని కృపను తృణీకరించి భ్రష్టుడాయను ఏశావు. భయపడవా నీవు లోబడవా, భయపడవా నీవు లోబడవా, దేవునికి నీవు భయపడవా, దేవుని మాటకు లోబడవా, దేవునికి నీవు భయపడవా, దేవుని మాటకు లోబడవా. దేవుని భయముతో ఓడను చేసి రక్షణ పొందెను నోవాహు, దేవుని భయం
రక్షణ పొందెను నోవాహు, దేవునిపై తిరుగబడి నాశనమాయను కోరాహు. దేవునిపై తిరుగబడి నాశనమాయను కోరాహు. భయపడవా నీవు లోబడవా, భయపడవా నీవు లోబడవా. అకుల ప్రిస్కిల భయముంది, దేవుని సేవలో నిలబడిరి. అకుల ప్రిస్కిల భయముంది, దేవుని సేవలో నిలబడిరి. అననీయా సప్పీరా భయమును విడచి పడి చెడిరి. అననీయా సప్పీరా భయమును విడచి పడి చెడిరి. భయపడవా నీవు లోబడవా, భయపడవా నీవు లోబడవా. సిలువల ఒకవైపున దొంగ వయసుకు భయపడి క్షమనొందెను. సిలువలో ఒకవైపున దొంగ యేసుకు భయపడి క్షమనొందెను. మరి ఒకవైపున ఆ దొంగ దూషించి నశించెను. మరి ఒకవైపున ఆ దొంగ దూషించి నశించెను. భయపడవా నీవు లోబడవా, భయపడవా నీవు లోబడవా. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరము. యేసుని యందలి భయభక్తులతో సాగుట ఎంతో క్షేమకరం. యేసుని యందలి భయభక్తులతో సాగుట ఎంతో క్షేమకరం. భయపడవా నీవు లోబడవా, భయపడవా నీవు లోబడవా. దేవునికి నీవు భయపడవా, దేవుని మాటకు లోబడవా. దేవునికి నీవు భయపడవా, దేవుని మాటకు లోబడవా. అభయమునిచ్చడి దేవునికి భయపడి బలమును పొందెదము. అభయమునిచ్చడి దేవునికి భయపడి బలమును పొందెదము. అపజయమెరుగని జీవితము యేసుని కొరకు జీవింతుము. అపజయమెరుగని జీవితము యేసుని కొరకు జీవింతుము. భయపడవా నీవు లోబడెదం, భయపడెదం మనం లోబడెదం. దేవునికి మనం భయపడెదం, దేవుని మాటకు లోబడెదం. దేవునికి మనం భయపడెదం, దేవుని మాటకు లోబడెదం. భయపడెదం మనం లోబడెదం, భయపడెదం మనం లోబడెదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ ఆదివారమున ఈ ఉదయకాలము
ప్రభు సన్నిధిలో మనము భయభక్తులు కలిగి ఒకవేళ మనము దేవుని మందిరానికి వచ్చే సంఘముగా కూడుట అనేది ఈ దినాల్లో మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ ప్రభు మనతో ఉన్నారు, మన ఇంటిలో ఉన్నారు, మనతో ఉన్నారనే దానితో మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కూర్చుందాము. ప్రభు కృపను బట్టి పోయిన 3 వారాలు మనము నెహెమ్యా గ్రంథంలో నుంచి నేర్చుకుంటూ వచ్చాము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చెప్పుకున్నాము. ఇక మీదట మనకు నింద రాకుండా కట్టుకుందము రండి అనే మాట. అలాగే 4వ అధ్యాయము నుండి మనము మరొక మాట కూడా చెప్పుకున్నాము. క్షమించండి, అదే 2వ అధ్యాయము 18వ వచనం నుండి చెప్పుకున్నాము. ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అనే మాట. అలాగే మూడో మాట 6వ అధ్యాయము నుంచి 3వ వచనం నుండి చెప్పుకున్నాము. అందుకు నేను చేయు పని గొప్పది, ప్రియులరా ఈ దేవుని పని మిక్కిలి గొప్పది అని 4వ అధ్యాయము 19వ వచనం నుండి కూడా మనము గత వారాలలో మాట్లాడుకున్నాం. ప్రియులరా ఈ దినాన 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకొని 2వ వచనం మీద మనము ఆలోచన చేద్దాము. 2వ వచనం మీద మనం మనసు పెట్టి ఈ ఆదివారమున వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. నేను వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. నెహెమ్యా గ్రంథము 405వ పేజీ. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేం పైన అధికారము ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ప్రియులరా 2వ వచనంలో హనన్యా అనేటువంటి ఒక మనుష్యుని చూస్తూ ఉన్నాము. ఈ హనన్యా నమ్మకమైన మనుష్యుడు అనే మాటను గత బేస్తవారం బైబిల్ స్టడీలో మనం ధ్యానము చేశాం. అయితే దేవుని బిడ్డలారా, హనన్యా అనే మాటకు యెహోవా కృపగలవాడు అని అర్థము. యెహోవా కృపగలవాడు అనే అర్థమిచ్చే ఈ పేరుడు పెట్టుకున్న హనన్యా ప్రియులరా అర్థం లేకుండా జీవించలేదు. అర్థవంతంగా అన్వయించుకొని ఆచరణాత్మకంగా జీవించిన విధానము ఈ హనన్యా అనేటువంటి వ్యక్తిలో మనం చూడగలుగుతాము. ప్రియులరా, హనన్యా మొట్టమొదటిగా నమ్మకమైన మనుషుడు అనే మాట మనం చూస్తున్నాము. ఈ ఆదివారమున 2వ మాట, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ప్రియులరా, భయభక్తులు గలవాడు మాత్రమే కాదు, దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అని చదువుతున్నాం. మనుషుల ఎదుట మన భక్తి సరిగానే కనబడవచ్చు.
అలాగే మన దృష్టికి మనము సరిగానే కనబడవచ్చు. అయితే దేవుని ఎదుట, దేవుని దృష్టికి ఆయన మిక్కిలి భక్తి గలవాడుగా ఉన్నాడని నెహెమ్యా తన్ను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్లారా, అంత మాత్రమే కాదు, అందరికంటే ఎక్కువగా అనే మాట, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అనే మాట ఎంత మంచి సాక్ష్యము. ప్రియులారా, యెరూషలేమునకు గవర్నరుగా వచ్చినటువంటి నెహెమ్యా ఇతన్ని పరిశీలించాడు. అలాగే ఇతడు ఈ ప్రాకారములను కట్టడంలో, గుమ్మాలు నిలబెట్టి ప్రతిష్ఠించడంలో నెహెమ్యాతో కూడా, యెరూషలేము పెద్దలలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతున్నాను చూడండి. 3:8 వారిని ఆనుకుని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయా కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయువాడయుండెను. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. ప్రియులరా, ఈ హనన్యా ఔషధ జ్ఞానియగు వాడు అనే మాట చూస్తున్నాం. ఇతడు ఔషధ జ్ఞాని అంటే మెడిసిన్ సంబంధించినటువంటి జ్ఞానము గలవాడు. ఓ మాటలో చెప్పుకోవాలంటే అతన్ని వైద్యుడు, డాక్టర్గా మనము గుర్తించవచ్చు. అతడు డాక్టర్గా ఔషధ జ్ఞానము కలిగినప్పటికీ దేవుని విషయమైనటువంటి పనిలో ఎంతో నమ్మకమైన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హనన్యా నమ్మకమైన మనుష్యుడు అనే మంచి సాక్ష్యాన్ని పొందాడు. దేవుని బిడ్లారా, ఈ రోజున నీకు నాకు ఒక సాక్ష్యము ఉండాలి. నీవెటువంటి సాక్ష్యాన్ని పొందుతున్నావో అది నీకు నీవుగా అనుకుంటే సరిపోదు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు వారు నీ జీవితమును గూర్చి, నా జీవితమును గూర్చి వాస్తవమైన సంగతులు మాట్లాడినప్పుడు అవి మనం జీర్ణించుకోలేము. వారి మీద తిరుగుబాటు చేస్తాము. ప్రియులరా, మనం మంచివారు అనిపించుకోవాలి అని ఆశిస్తాము. కానీ మనం మంచిగా ప్రవర్తించనందున, మంచి క్రియలు చేయనందున మన సాక్ష్యం పాడవుతూ ఉంటుంది. దాన్ని సవరించుకోవడానికి బదులు వారి మీద మనము ఉక్రోషాన్ని ఎల్లగొక్కుతూ ఉంటాం. ఇది దేవుని పిల్లలకు ససేమురా తగదు. ప్రియులరా, మన జీవితము పరపక్షమందుండవాడు మనల్ని ఏలెత్తి చూపకుండా ప్రభు ఎదుట మనం భయభక్తులు కలిగి ఉండాలి అని తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. అయితే ఈ హనన్య అనే ఈ మనుషుడు నమ్మకమైన వాడు అనే మంచి సాక్ష్యాన్ని పొందాడు. అంత మాత్రమే కాదు, అందరికంటే అతడు దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అని చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్లారా, అందరికంటే ఎక్కువగా ఉండాలి అనే ఆశ మనకి ఉంటుంది. అందరికంటే ఎక్కువ చదువు ఉండాలని ఆశ ఉండవచ్చు. అందరికంటే ఎక్కువగా తెలివి ఉన్నవారు ఉండవచ్చు. అందరికంటే ఎక్కువగా ధనమున్నవారు ఉండవచ్చు. అందరికంటే ఎక్కువగా అందమున్నవారు ఉండవచ్చు. అందరికంటే ఎక్కువగా బలమున్నవారు ఉండవచ్చు. కానీ వాటన్నిటిలో శ్రేష్టమైనటువంటి సాక్ష్యం ఏంటంటే అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎంత మంచి సాక్ష్యమో దేవుని బిడ్డలారా. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అయితే ఈ విషయాన్ని మనం వింటూ ప్రేక్షకులుగా ఉన్నట్లయితే మనకేమీ ప్రయోజనం లేదు. కొంతమంది వాక్యం వింటారు, విడిచిపెడతా ఉంటారు. ప్రియులారా, మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదని యాకోబు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు.
మీరు దేవుని వాక్యమును వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. విన్నదాని ప్రకారం ప్రవర్తించి ప్రభు ఆశీర్వాదం పొందాలి అని యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయము 22-23 వచనాల్లో ఆ విషయాన్ని మనకి చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు కృప మీకు తోడయుండి ఈ వింటున్న వాక్యములోనే అర్థాన్ని గ్రహించి పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనను తెలుసుకొని మన జీవితాలలో దేవుని యొక్క కృపకు పాత్రులమగుదుముగాక. కాబట్టి ఎవరు కూడా ఈ వాక్య విషయంలో అజాగ్రత్తగా ఉండక దేవుని యందు భయభక్తులు కలిగి మనము కూడా ప్రభు యొక్క పనిలో సాగిపోవాలని దేవుని సేవకునిగా ఆశిస్తూ ఉన్నాను. హనన్యా గురించి చక్కని మాట ఈ ఆదివారము ఉదయము మనం ధ్యానం చేసుకునే మాట. మరి హనన్య అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఈ ఉదయం నా ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, ప్రియమైన అన్న, అక్క, నీ జీవితము నా జీవితము ఎలాగుంది? దేవుని ఎదుట భయభక్తులు గలవారంగా ఉన్నామా? మన భక్తి జీవితం ఎలాగుంది? అసలు మనం భక్తి కలిగిన వారంగా ఉండాలని, ప్రభుకి ఇష్టలంగా ఉండాలనేటువంటి ఆశ, ఆసక్తి మనలో ఏమైనా ఉందా? లేకపోతే నలుగురితో నారాయణ కులంతో గోయిందా అన్నట్లుగా మందిరానికి వెళ్లి చక్కగా కూర్చొని చెంగులు చెదరకుండా, ప్యాంటు ఇస్త్రీ నలగకుండా మనం కూర్చొని అలాగా వెళ్లిపోతూ ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ప్రియులరా, భక్తులు ఎలాగైతే వారు దీవించబడ్డారో, వారి కుటుంబాలకు ఎలాగైతే దీవెనకరంగా వారు జీవించారో, మనం కూడా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి మనము దీవించబడి మన కుటుంబము, మన పిల్లలు ఆ దీవెనలో కొనసాగునట్లుగా మనం ప్రభు ఎదుట భయభక్తులు ఉంచాలి. అయితే భక్తి గలవారు, భక్తిహీనులు కలిసే ఉంటున్నారు. మరి గురుగులు, గోధుమలు కలిసి పెరుగుతున్నట్లుగా దేవుని బిడ్డలారా, వీరిని మనం సంఘాలలో నుంచి వేరు చేయలేమేమో అనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు వారు భక్తిహీనులుగా ఉంటున్నారు, కానీ భక్తి కలిగిన వారిగా నటిస్తూ వస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని మనం కనిపెట్టుకోవాలి. భక్తి గలవారు ఎలాగుంటారు, భక్తిహీనులు ఎలాగుంటారు, వీరిని ఎలాగు మనము గుర్తించగలము? మెట్టుకు అసలు మనం భక్తి గలవారమా కాదా అని మనల్ని మనం పరీక్షించుకుంటే అది మనకెంతో మేలు. ప్రియులారా, తను తాను పరీక్షించుకునేవాడు దేవుని ఎదుట ప్రియులారా మనం చక్కగా ఆయన యొక్క తీర్పులో మనము నిలబడతాము. ఆయన తీర్పులో మనము ప్రభుకి ఇష్టలంగా ఉంటాం. కాబట్టి మనం ఇతరులను విమర్శించడం కంటే మనల్ని మనం విమర్శించుకోవడం, మనల్ని మనం పరీక్షించుకోవడం, అది మనకెంతో ఆత్మ సంబంధులమైన మనకెంతో శ్రేయస్కరమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సరే, మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి భక్తి గలవారు వారి లక్షణాలేంటి, అలాగే భక్తిహీనులు వారి లక్షణాలేంటి, దీనిని మనం పరిశీలన చేసుకొని మనలో కూడా ఏమైనా భక్తిహీనత ఉందా? ఆ భక్తిహీనత ఉన్నట్లయితే దాన్ని మనం ఎలాగూ తొలగించుకొని భక్తి జీవితాన్ని కొనసాగించాలో ఈ యొక్క ఉదయకాలము మనము నేర్చుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, మొట్టమొదటిగా మనము భక్తిహీనులను గూర్చి కొన్ని మాటలు చూద్దాం. భక్తిహీనులను గూర్చి మనము కొన్ని మాటలు చూద్దాం. మనం ముందే అనుకున్నాం కదా, భక్తిహీనులు వారి లక్షణాలేంటి, భక్తి గలవారు వారి లక్షణాలేంటి, అది మనము ఈ ఉదయకాలము ధ్యానము చేసుకుందాం. ప్రియులరా, భక్తిహీనులను ముందుగా మనము
పరిశీలన చేద్దాము రండి. దేవుని వాక్యపు వెలుగులో భక్తిహీనుల గూర్చి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అందులో నేను ఈ రోజున మన వాక్య ధ్యానానికి 6 నేను మీకు తెలియచేస్తాను. భక్తిహీనుల 6 లక్షణాలు. ప్రియులరా, మొదటి లక్షణం, వారు లోపట క్రోధం, కోపం ఎక్కువగా కలిగి ఉంటారని యోబు గ్రంథంలో వ్రాయబడ్డది. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుదాం. నేను చదువుతున్నాను, చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనం. అయినను లోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకొందురు. గమనిస్తున్నారు కదా, లోపట భక్తి లేనివారు, లోపట భక్తి లేనివారు, మరి హృదయపూర్వకమైన భక్తి లేనివారు, వారు క్రోధమును ఉంచుకుందురు, క్రోధమును ఉంచుకుందురు. కొన్నిసార్లు దేవుని సేవకులని పిలువబడుతున్న వారిలో కూడా ఈ లక్షణాన్ని చూస్తాం. పైగా విడ్డూరం ఏంటంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పూర్ణమని చెప్పుకొని, మాది పరిశుద్ధాత్మ సంఘమని చెప్పుకొని, పరిశుద్ధాత్మ వరములు కలిగిన సేవకులు అని చెప్పుకుంటున్న వారిలో కూడా ఈ భక్తిహీనమైనటువంటి లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. పైగా వీరు భక్తి గలవారని వారే అనుకుంటారు. వారి యొక్క భక్తిహీనత ఈ ద్వేషము, క్రోధములో నుంచి అది ఎంతో తేటగా కనబడుతున్నప్పటికీ వారు భక్తి గలవారమని భ్రమలో, భ్రష్టత్వంలోనికి మరి కూరుకుపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి నీకు నాకు రాకుండా ఆత్మ యొక్క ఆధీనములో, దేవుని వాక్యపు వెలుగులో మనలను మనం పరీక్షించుకొని ఈ భక్తిహీనత అనేటువంటి ఇటువంటి లక్షణం మనలో ఏదైనా ఉన్నట్లయితే దాని విషయమై మనం పశ్చాత్తాపపడాలి. పాపాలను కప్పుకునేవాడు వర్ధిల్లుడు, అతిక్రమములు చేయవాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. కాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని దయ పొందుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి భక్తిహీనుల లక్షణాలలో మొట్టమొదటిది, వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించరు, దేవునికి లోబడరు. పైగా వారు క్రోధాన్ని లోపట ఉంచుకుంటారు, క్రోధాన్ని లోపట ఉంచుకుంటారు. అది మొదటి లక్షణం. ఇక రెండవ లక్షణం, వీరు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు. బాల్యము నుంచే, పుట్టిన తోడ నుంచే వీరు విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారని కీర్తనల గ్రంథములో కీర్తనాకారుడు 58వ కీర్తన 3వ వచనంలో ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. 58వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను, చూడండి. తల్లి కడుపును పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. దేవుని బిడ్లారా, వీరి బుద్ధులు విపరీతంగా ఉంటాయి. అన్నిట్లో కూడా వీరు సాధుపరుచుకోలేరు. కోపం వచ్చినా ఆపుకోలేరు, ఇంకేదైనా పాడు బుద్ధి వచ్చినా ఆపుకోలేరు. ప్రియులరా, వీరు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారట, పుట్టిన తోడనే. ప్రియులరా, వీరు దాన్ని కప్పుకోవడానికి ఈ భక్తి అనే ముసుగును వేసుకుంటారు. కానీ ఏదో ఒక రోజున వీరి భక్తిహీనత ఈ విపరీతమైనటువంటి బుద్ధిలో బయటికి కనబడుద్ది. కొన్నిసార్లు వీరికి విపరీతంగా తినాలి అనేటువంటి తిండిబోతుతనం కూడా ఈ భక్తిహీనుల లక్షణాలలో ఒకటి. అలాగే ప్రియులరా, మరి ఈ భక్తిహీనత విషయంలో వీరు కోపాన్ని అణుచుకోలేరు, కోపాన్ని దాచిపెట్టుకోలేరు, దాన్ని ఎంతో భయంకరంగా కనపరుస్తూ ఉంటారు. అలాగే కామ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా
వీరంత విపరీతంగా కనబడుతూ ఉంటారు. సంఘాలలో వీరిని ఒక కంట కనిపెట్టుకొని మనం జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కొనసాగించాలి దేవుని బిడ్డలారా. ఇక మూడవ లక్షణం, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు అనే మాటను మనం చూస్తాం. వారిని చూసి పండ్లు కొరుకుతారట వీరు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనంలో, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. ప్రియులారా, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. నీతిమంతులు చేసే పనులను వీరు వంకర పెడతా ఉంటారు. ప్రియులారా, వీరుకున్నటువంటి వంకర బుద్ధితో నీతిమంతులు చేసేవి కూడా వీరు విమర్శిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. సంఘాలలో వీరు కొరుకుడు పుండు లాంటి వారు దేవుని బిడ్డలారా. వీరు ఆధ్యాత్మికమైనటువంటి ఆ లోపము కలిగిన వారు. దాదాపుగా ప్రతి సంఘంలో కూడా ఇటువంటి వారు మరి తయారవుతూ ఉంటారు. సాతానుడు వారిని తన ప్రతినిధులుగా ఉంచుకుంటా ఉంటాడు. వీరిని మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. భక్తిహీనుల లక్షణాలలో మూడవ లక్షణం, వీరు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు, వారిని చూసి పళ్ళు కొరుకుతా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఒకరి ఇంట భోజనానికి పిలువబడ్డాడు. ఆ భోజన పంక్తిలో కూర్చున్నటువంటి ప్రభు దగ్గరికి ఒక ఆవిడ సేరున్నర అత్తరుబుడ్డి తీసుకుని వచ్చింది. అది అచ్చ జటామాంసే అత్తరుబుడ్డి అని చదువుతాం. ప్రియులరా, అది దాదాపుగా 300 దేనారాల కంటే ఎక్కువగానే, అంటే ఈ దినాలలోనైతే దాని ఖరీదు 40,000 రూపాయలు ఉంటుంది అని చెబుతున్నారు. ప్రియులరా, అంత విలువైనటువంటి అత్తరుబుడ్డిని తీసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నటువంటి యేసు తల మీద పాదాల మీద పోసి కన్నీరు విడిచి తన తల వెంట్రుకలతో మరి ఆ కన్నీటిని తుడుస్తూ, తన పాదాలు తుడుస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉంది. దీన్ని చూసినటువంటి శిష్యులు ఆ మీద కోపడుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. ప్రియులరా, ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆమె చేసింది దేవుని విషయంలో అది మంచి కార్యం. ప్రభు అన్నారు, మీరు ఆమె జోలికి వెళ్ళకండి, ఆమె నా విషయంలో మంచి కార్యము చేసిందని ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతులు చేసే క్రియలు భక్తిహీనులకు అవి విమర్శనాత్మకంగా కనబడతా ఉంటాయి. ఈ దినాలలో కూడా మీ చుట్టూ కొందరు దేవుని సేవకులను, పరిశుద్ధులను విమర్శించేవారు, మాటి మాటికి ఎప్పుడు అదే పనిగా పెట్టుకునే వారిని మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోండి. మీరు వారితో సహవాసం చేయడం మీకెంత మాత్రం కూడా మంచిది కాదు. ప్రియరా, అది ఒక క్యాన్సర్ పుండులాగా వారిలో వ్యాపిస్తూ ఉంటుంది. వారు ఆఖరికి భక్తిహీనులై, వదురుబోతులై, తిట్టుబోతులై, ఆగమైపోయి ప్రియులరా ఆఖరికి విశ్వాసాన్ని త్యాగము చేసి భ్రష్టులైపోవడం నేను అనేకులను చూస్తూ ఉన్నాను. మీరు కూడా కొందరిని చూడవచ్చు. ఇటు వారికి మనము విముఖులమై ఉందాం. ఇక భక్తిహీనుల గూర్చి 4వ లక్షణాన్ని మనం ధ్యానం చేస్తే, ప్రియులరా, వీరు అప్పు చేసి తీర్చక ఉంటారు అనే మాట చూస్తూ ఉన్నాము. భక్తిహీనుల 4వ లక్షణం ఏంటంటే, వీరు అప్పు చేసి తీర్చకుండా ఉంటారట. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కనబడుతుంది, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ప్రియులరా, గమనించారా? భక్తిహీనుల 4వ లక్షణం అప్పు చేసి తీర్చక ఉంటారట. మన సంఘంలో సహోదరి రూతమ్మ అనేటువంటి సహోదరి మీ అందరికీ తెలుసు. ప్రియులరా, ఆమె ఎంతో భక్తి కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా,
ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ప్రభునామాన్ని ప్రేమించి, సహోదరులను ప్రేమించి, సంఘక్షేమము కొరకు దివారాత్రములు ప్రార్థన చేసే సహోదరి అని నేను మీకు సాక్ష్యమిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సహోదరి, మనలో ఒక సహోదరుడు బాధల్లో ఉంటే తనకి అప్పు ఒక దగ్గర ఇప్పించిందట. రాత్రి భార్య భర్తలు వచ్చి, అక్క నీవు సహాయం చేయాలంటే తన హృదయం కరిగిపోయి, ప్రియులరా, దయ కలిగిన హృదయంతో అప్పు ఇప్పించింది. అంతే, ఇక అప్పు సంగతి మర్చిపోయారు. ఆ అప్పు ఇచ్చిన ఆయన రూతమ్మను పట్టుకొని, ఏమి రూతమ్మ అప్పు సంగతి ఏంటి అని ఆయన నిలదీస్తూ ఉన్నాడు. ఈమె వెళ్లి, అన్నా అప్పు సంగతి ఏంటి అని అంటే, ప్రియులరా, ఇక ఆ మాటలు చెప్పకూడదు. భక్తిహీనుల యొక్క లక్షణాలలో ప్రియులరా ఈ యొక్క బూతులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి తనని అక్క అని రాత్రి ఏడ్చి అవసరతను తీర్చుకొని, ప్రియులరా, అవసరత వెళ్లిపోయిన తర్వాత, అవసరత తీరిన తర్వాత తాను మాట్లాడిన మాట ఏమే అనే మాట, నీకు అప్పున్నానే అనే మాట. ఎంత దారుణం ప్రియులారా! ఇటువంటి వారు బాగుపడతారా? ఇది భక్తిహీనుల లక్షణం కాదా? అర్థం చేసుకోండి ప్రియులరా. అప్పు తీసుకునేటప్పుడు వంగి వంగి దండాలు పెడతారు, నంగి నంగి ఉంటారు. అప్పు తీసుకున్న తర్వాత వాడ ఎక్కేదాకా వాడ మల్లయ్య, వాడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్లుగా ప్రియులారా వారి యొక్క మాటలు మనము చూస్తూ ఉంటాం. ఇది భక్తిహీనుల లక్షణం, అప్పు చేసి దాన్ని తీర్చకపోవడం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే, నిజంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత ఆశీర్వదింపబడాలి అనుకున్నట్లయితే ఈ భక్తిహీనతలో నుంచి నీవు తప్పక బయటికి రావాలి. యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు యేసు ప్రభు చనిపోయారనే వాక్యాన్ని రోమాపత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ప్రియులరా, భక్తిహీనుడు, దుర్మార్గుడు, దుష్టుడు మరణించటం వలన, నశించటం వలన దేవునికి ఏమాత్రమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. ప్రియులరా, దుష్టుడు దిద్దుకొని మరలుకొని, భక్తిహీనుడు తన భక్తిహీనతను విడిచి ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపపడితే తప్పక ఆయన రక్తము ద్వారా, ఆయన నామమును బట్టి పాపక్షమాపణ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు వారి బలహీనతల్లో సహాయం చేసి తప్పక బలపరచగలిగిన దేవుడు మనకు ఉన్నాడు అని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే భక్తిహీనుల యొక్క 5వ లక్షణాన్ని మనం చూస్తే, వీరు పైకి భక్తి గల వారిగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. దాని శక్తిని ఆశ్రయించరు. ఈ మాట తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. 3:5 చదవండి. వీరు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. తిమోతికి చెప్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు, దేవుని సేవకుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. తిమోతి, భక్తిహీనులు పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు, భక్తి వేషాన్ని వేస్తారు, అపోస్తలుల యొక్క వేషధారంలో వీరుంటారు. నిజంగా దేవుని సేవకులే వీరు అన్నట్లుగా కనపడతారు, నిజంగా వీరు పరిశుద్ధులే అన్నట్లుగా కనబడతారు. కానీ వారి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేస్తే, అలాగే వారి యొక్క కుటుంబ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే వీరెంతో భక్తిహీనులుగా కనపడతారు. దేవుని శక్తి పైన ఆశ్రయము, దేవుని శక్తిని ఆశ్రయించరు. పైగా వీరు దేవుని వాక్యానికి లోబడుతున్నట్లుగా దేవుని మందిరాలలో ముఖం పెడతారు. కానీ మందిరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముఖాన్ని మనం చూడలేం.
అదెంతో వికారంగా ఉంటుంది. దేవుని వాక్యానికి లోబడరు. సామెతల గ్రంథం 1వ అధ్యాయములో కూడా ఇటువంటి మాటలు ఉన్నాయి. 1వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. నా ఆలోచన విననొల్లకు పోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. 29వ వచనం కూడా చూడండి. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వీరికి ఇష్టముండదు. దేవుని యొక్క ఆలోచన వీరు వినరు. దేవుని గద్దింపు తృణీకరిస్తారు. ఒకవేళ దేవుని సేవకుడు గద్దించాడంటే నీ చర్చి కాకపోతే నీకంటే ఇంకా మంచి చర్చిలు ఉన్నాయి, నీకంటే మంచి పాస్టర్లు ఉన్నారు అని వెళ్ళిపోతారు. వీరు గద్దింపుకు లోబడరు. భక్తిహీనుల యొక్క లక్షణం 5వ లక్షణం. ప్రియులరా, వీరు పైకి భక్తి గలవారుగా కనబడతారు. వీరి భక్తిహీనత కనబడ్డప్పుడు ప్రేమతో సహోదరులు ఎవరైనా మందలించినా, దేవుని సేవకుడు వారిని గద్దించినా మార్చుకోరు, లోబడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ మాటలు మన్నించి ప్రభునామాన్ని ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశీర్వాదం పొందడానికి ఆసక్తి గలవారు మీలో కొందరు ఉన్నారు. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా ప్రేమించి దేవుని యొక్క దీవెనలు పొందాలని నేనెంతో ఆశించి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాను. ఇది 4వ వారము. 4వ వారంలో ప్రియులరా, హనన్య అనేటువంటి మనిషిని గూర్చి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో ప్రియులరా, గుర్తు పెట్టుకోవలసిన పేర్లు కొన్ని ఉన్నాయి. ఆ పేర్లలో ప్రియులరా, హనన్య అనే పేరు కూడా చాలా ప్రాముఖ్యమైనది. నెహెమ్యా తమ్ముడు హనాని అనే పేరు కూడా. నెహెమ్యా సొంత తమ్ముడు పేరు హనాని. అలాగే అతడు ఈ హనన్య అనేటువంటి వారు వీరు కోటకి అధిపతులుగా ఉన్నారు ఇంతకు ముందు. ఇప్పుడైతే దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం మీదనే వారు అధిపతులుగా నియమితులయ్యారు. వారు అధిపతులుగా నియమితులు కావడానికి వీరిలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటి అని అంటే, ఈ హనన్యాలో ప్రియులారా మనం చూసినటువంటి 2 మాటలు, ఇతడు నమ్మకమైన మనుషుడు. 2వ మాట ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, అతడు అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎంత మంచి సాక్ష్యము ప్రియులారా. నువ్వు ఒక సాక్ష్య జీవితాన్ని సంపాదించుకోవడానికి ఆశపడితే ప్రభు నీలో ఆ కార్యాభివృద్ధి కలుగు చేయగలడు. ఆ కార్య సాధకము పరిశుద్ధాత్ముడు నీలో చేయగలడు. నీకు ఆశ ఉంటే నిన్ను కూడా మరి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీకిచ్చి నిన్ను ప్రభు ఆశీర్వదించగలరు. మంచిది. భక్తిహీనుల యొక్క లక్షణాలలో 5 మనం ఇప్పుడు చూసాము. 6వది కూడా మనం చూస్తాము. ప్రియులరా, వీరు మరి తిండిబోతులుగాను త్రాగుబోతులుగాను ఎంతో ఆశ కలిగి ఉంటారు. ప్రియులరా, వీరు పైకి భక్తి కలిగిన వారిగా కనబడతారు. వీళ్ళు ఆయా సమయాల్లో బయటపడతారు. వీరు బాగా బయటపడేది ఎక్కడంటే క్రైస్తవ వివాహాలలో, క్రైస్తవ సావులలో వీళ్ళ భక్తిహీనత బయటపడుద్దప్పుడు గాని, పెళ్లిళ్లలో బయటపడుద్ది. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ చేయకూడని ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటిని చేయడానికి వీరికి ఒక బలమైనటువంటి ప్రేరణ వీరిలో ఉంటుంది. అప్పుడు అది బయటపడుతుంది. వీరిని ఆ సమయాల్లో మనము గుర్తుపట్టవచ్చు. చూడండి, ఒక మాట నిర్గమాకాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. నిర్గమాకాండము 32:6.
మరునాడు వారు ఉదయమును లేచి దహన బలులు సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రియులారా, ఈ జనులు దేవుని పేరిట బలులు అర్పించారు. తరువాత తినడానికి త్రాగడానికి మరి కూర్చున్నారు. తిని త్రాగి అలాగే వెళ్ళిపోలేదు, గాని తిని త్రాగి లేచి ఆడుతూ ఉన్నారట. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు అని చెప్పుకుంటున్న ఆ వారిలో, క్రైస్తవ పెళ్లిళ్లు జరిగిస్తున్నటువంటి వారిలో ప్రియులరా, పెళ్లి ఆచార వ్యవహారాలు క్రైస్తవ పద్ధతులు చాలా బాగా పాటిస్తారు. కానీ ఆ పెళ్లి అయిన తర్వాత ఇక డీజే పెట్టి వారు తిని తాగి, పైగా వీరు సాటుకు వెళ్లి ఇందులో త్రాగుబోతులు కూడా కొందరు ఉంటారు. ప్రియులరా, ఈ త్రాగుబోతులు తిండి దగ్గర కూడా మరి తృప్తి పడరు. కొన్నిసార్లు మన సహోదరులు భోజనాలు పెడతా ఉంటే ఇటువంటి వారు వచ్చి వారికి మాంసము వారి కడుపు నిండా వారికి తృప్తి కానందున ఆ తినే ప్లేటు మన సహోదరుల ముఖాల మీద కొట్టినటువంటి వారు కూడా ఉన్నారని నేను ఎరుగుతున్నాను. కాబట్టి భక్తిహీనులు ఈ రీతిగా ఉంటారు. వారెప్పుడు కూడా లోలోపట కోపాన్ని కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు ఇక దాన్ని వారు అణుచుకోలేరు, బయటపడతారు. ఇది ఆరవ లక్షణము దేవుని బిడ్డలారా. సరే, ఏది అయినప్పటికీ మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. ప్రియులరా, భక్తిహీనుల గురించి మనము 6 లక్షణాలను ధ్యానము చేశాం. భక్తి గల వారి గురించి కూడా కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. ఇప్పుడు భక్తి గలవారు, వారి లక్షణాలేంటి? భక్తి గల వారిని మనం ఎట్లా గుర్తించవచ్చు? ఒకవేళ నేను మీరు భక్తి గలవారు అనుకుంటే అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? ఆలోచన చేద్దాం దేవుని వాక్యపు వెలుగులో. రండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. చాలు ప్రియులరా, భక్తి గలవారము అని చెప్పుకున్నట్లయితే భక్తి గలవారి యొక్క లక్షణాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మనలో అటువంటి భక్తి ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఆ భక్తిని మనం ప్రభు ఎదుట సంపాదించుకోవడానికి ప్రార్థన, పవిత్రత జీవితాన్ని మనం ఆశిద్దాము. ప్రభు చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన కాదనకుండా అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. ప్రియులారా, చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని ప్రేమిస్తూ, చెడ్డ పనులు జరిగిస్తూ, చెడ్డ ఆలోచనలు చేస్తూ ప్రియులారా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేము. ఎందుకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు పాపాన్ని ఓర్వలేనివాడు. దేవుడు మనలను ప్రేమించి మనకు పరలోకాన్ని వాగ్దానము చేశాడు. కనుక ఆయన ఎదుట మన యొక్క జీవితము ఎంతో భయము, భక్తి కలిగి ఉండాలి. మనం పొందినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలని అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని అసహించుకుంటారు.
చెడుతనాన్ని అసహించుకుంటారు. మనం ప్రభువును ఎరగనప్పుడు ప్రియులరా చెడుతనం అనిపించకపోవచ్చు. మనలో చాలా మంది త్రాగుబోతులుగా ఉన్నటువంటి వారు, వ్యభిచారులుగా ఉన్నటువంటి వారు, దొంగలుగా ఉన్నటువంటి వారు, నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి వారు ఎందరో ప్రభుని నమ్ముకొని ఈ దినాన వారి యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత, నీతి, యథార్థత, దీనత్వాన్ని కలిగి ఉండటం మనం చూస్తున్నాము. ఇదే భక్తి కలిగిన వారి యొక్క లక్షణాలు. ఒకప్పుడు పాపాన్ని ఎంతో ఆశతో జరిగించి ఉంటారు. ఇప్పుడు ఆ పాపానికి విముఖులై పాపాన్ని ద్వేషిస్తూ పరిశుద్ధతను ప్రేమిస్తూ ఉంటారు భక్తి కలిగినటువంటి వారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే ప్రియులారా. ఒకప్పుడు సారా త్రాగేవాళ్ళు అది చెడుతనమే, దాన్ని ఎంతో ఆశతో జరిగించారు. ఈ దినాన దానిని అసహించుకున్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఆరంభమయ్యాము అని అర్థం చేసుకోవాలి. ప్రియులరా, ప్రభువుని ఎరగక ముందు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో వాటిని మనం వదులుకోవాలి. దైవజనుడు అపోస్తుడైన పౌలు తన సాక్ష్యాన్ని చెబుతూ అంటాడు, పూర్వము నేను అనగా ప్రభువుని ఎరగక ముందు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించక ముందు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడనై ఉన్నానని తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మరి మనం చూస్తాం 12వ వచనంలో. గనుక దేవుని బిడ్డలారా, అతడు పూర్వము అలాగుండేవాడు, కానీ అతడు రక్షించబడిన తర్వాత ఆ చెడుతనాన్ని అసహించుకున్నాడు. అతడు దోషకుడుగా ఉండేవాడు, ఎంతో తిట్టుబోతుగా ఉండేవాడు. కానీ ప్రభుని నమ్మిన తర్వాత అతను కలిగే హింసలలో, బాధల్లో, వ్యతిరేకతల్లో ప్రియులరా మరి ఇతరులు దూషిస్తున్నప్పుడు తిరిగి వారిని దూషింపక వారిని బ్రతిమలాడుకున్నట్లుగా కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులరా, యోసేపు కూడా వ్యభిచారం అనేటువంటి ఆ జారత్వం అనేటువంటి ఆ పాపాన్ని, ఆ చెడుతనాన్ని అసహించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనల గ్రంథంలో మరొక మాట చూడాలని నేను కోరుతూ ఉన్నాను. 97వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. చాలు ప్రియులరా, గమనించారు కదా, యెహోవాను ప్రేమించువారులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ప్రియులరా చెడుతనాన్ని అసహించుకుంటారు, మేలైన దాన్ని హత్తుకుంటారు. ఇది దేవుని యందు భక్తి కలిగిన వారు లేదా భయభక్తులు కలిగిన వారి లక్షణాలలో ఇది మొదటి లక్షణం. ఈ లక్షణం నీలో ఉందా, నాలో ఉందా, మనలో ఉందా? పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఇంకా ఎంతకాలము ఈ నులివెచ్చని భక్తి జీవితం, ప్రభు ఈ నులివెచ్చని భక్తి జీవితాన్ని అసహించుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ నులివెచ్చని భక్తి జీవితాన్ని ఆయన అసహించుకొని ఉమ్మివేస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. గనుక ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనము పరిశీలన చేసుకుందాము. మనం ప్రభునందు భక్తి జీవితాన్ని, భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి ఆశపడుతున్న సహోదరుడా, సహోదరి, నీ కుటుంబాన్ని ప్రభు యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా చేయటానికి మరొక మార్గం లేదు.
ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాల్సిందే. అబ్రహాము దేవునికి భయపడువాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఆయన ఒక్కగానొక్క కుమారుడు తాను ప్రేమించే ఇస్సాకును తాను చూపించే కొండ మీదికి తీసుకుని వచ్చి దహన బలిగా అర్పించాలని ప్రభు కోరినప్పుడు ప్రభు మాటకు విధేయుడై తన కుమారుని తీసుకుని ఆ కుమారుణ్ణి దహన బలిగా అర్పించడానికి కట్టెలు తానే చీల్చుకొని, ప్రియులరా, 2 జీతగాళ్లను తీసుకొని అలాగే ఆ దహన బలి మాంసమును మరి అంటించి దహించి వేయడానికి నిప్పును తీసుకున్నారు. గొర్రెపిల్లను అర్పించడానికి కత్తిని తీసుకున్నారు. ప్రియులరా, 3 రోజుల ప్రయాణమంతగా నడిచిపోయి ఆ మోరియా కొండపైన ఇస్సాకును పెట్టి కత్తి ఎత్తి వధించే సమయంలో దేవుడన్నమాట, అబ్రహామా, అబ్రహామా, ఆగు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకివ్వడానికి వెనుదీయలేదు గనుక ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుదును గనుక నీ కుమారుడైన ఇస్సాకును ఆ బలిపీఠము నుంచి తీసి ఆ ప్రక్కన చూడు పొదల్లో ఒక గొర్రె పొట్టేలు ఉన్నది, దాన్ని తీసుకుని వచ్చి బలిపీఠం మీద అర్పించుమని ప్రభు మాట్లాడినట్లుగా మనము ఆదికాండము 22వ అధ్యాయము 12వ వాక్యంలో మనం ఆ మాటను చూస్తాం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి తన సంతానానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాము చెంత పెరిగి తల్లిదండ్రులు లేనివాడుగా, అబ్రహాము యొక్క దత్తపుత్రుడిగా చాలా కాలము అబ్రహాముతో కూడా కలిసి జీవించినటువంటి లోతు భక్తిహీనులతో సహవాసం చేశాడు. అలాగే భక్తిహీనుడై మరి ఎంతో మదన పడ్డాడు. తన కుటుంబాన్ని కూడా మరి భక్తిహీనతలో పోగొట్టుకున్నాడు. ఆ కుటుంబము, ఆ పిల్లలు శాపాల పాలయ్యారు, అసహ్యులయ్యారు. వారి గురించి మనం అసలు చెప్పుకోకూడదేమో. ప్రియులారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. కానీ ఈ లోతు జీవితమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఒక హెచ్చరికగా ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆ లోతు జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు భయపడాలి. ఒకవేళ నా పిల్లల మీదకి నేను చేసే ఈ భక్తిహీనత జీవితం శాపాలు తీసుకొని వస్తుందేమని. అవును దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మీరు కొన్ని కుటుంబాలను చూడండి. ఆ తల్లిదండ్రులు దేవునికి విధేయత చూపించి, దేవుని సేవకునికి విధేయత చూపించి, దేవుని సేవలో హృదయపూర్వకంగా పాలు పంపులు పొందక వారు ఇందాక మనం భక్తిహీనుల లక్షణాలు చెప్పుకున్నట్లుగా పైకి భక్తి గల వారి వలె నటిస్తూ లోపట వారు కోపాన్ని, క్రోధాన్ని, విమర్శలను గుప్పిస్తూ అనేక సంవత్సరాలు జీవించి వారి పిల్లల మీదకి శాపాలు తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులను మీరు చూసే ఉంటారు. నేను కూడా చాలా మందిని అలాగూ చూశాను దేవుని బిడ్డలారా. కానీ అబ్రహాము అలాగు కాదు. దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించి తన పిల్లల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక దేవుని యందు భయభక్తులు కలిగిన వారి 2వ లక్షణాన్ని మనం చూద్దాం. 2వ లక్షణాన్ని మనము చూద్దాం. వీరు యథార్థంగా ప్రవర్తిస్తారు. వీరు యథార్థంగా ప్రవర్తిస్తారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. 14:2. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. చాలు ప్రియులరా, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ప్రియులరా, ఈరోజు మనం ఎక్కడ చూసినా మనుషులలో యథార్థత లోపిస్తూ ఉంది. పైకి ఒక మాట, లోపట ఒక మనస్సు. ఇలాగున మనము ఇటువంటి వారితో అనేక సార్లు మనం మోసపోతూ ఉన్నాం. మనుషులమైన మనం
పై రూపాన్నే చూస్తాం, పై మాటలనే చూస్తాం. కొన్నిసార్లు మనం ఎంత తెలివి, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వివేచన ఉన్నా ఇటువంటి వారిని మనం చిక్కించుకోలేము. అటువంటి పరిస్థితులు లోకములో ఉన్నాయి. కానీ దేవుని యందు భయభక్తులు గలవాడు యథార్థంగా ప్రవర్తిస్తాడు. ప్రభు ఎదుట యథార్థంగా ఉంటాడు, ప్రజల ఎదుట యథార్థంగా ఉంటాడు. ప్రియులారా, మనం యథార్థంగా ఉండడానికి, నమ్మకంగా ఉండడానికి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సవరించుకోవడం, అది భక్తి పరుల యొక్క, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవ లక్షణం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మూడవ లక్షణం చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుదాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి యెహోవా ఏమని అడిగను, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియులరా, చూశారు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కొర్నేలి అని మొదటి వచనంలో చూస్తున్నాం. ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి లక్షణాలలో మూడవ లక్షణం, ధర్మకార్యాలు చేస్తారు, ధర్మంగా ప్రవర్తిస్తారు. కాబట్టి దాన ధర్మాలు చేస్తారు. కొంతమంది వారు పైకి చాలా భక్తి కలిగిన వారుగా ఉంటారు, కాకి కూడా ఎంగిలి చేతిని దులపరట. ఇటువంటి సామెతలు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పిసనారితనం క్రైస్తవ లక్షణం అసలే కాదు. ప్రియులరా, క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందిన తరువాత పిసనారిగా ఉండడం అనేది అది భక్తిహీనుల లక్షణమే గాని దేవుని యందు భయభక్తులు కలిగిన వారి లక్షణం అసలే కాదు. తప్పకుండా మనము ఇతరులకి ధర్మము చేసేవారంగా ఉండాలి, దానము చేసేవారంగా ఉండాలి, ఇతరులకు మనము మేలు చేసేవారంగా ఉండాలి, హెల్ప్ చేసేవారంగా ఉండాలి. అప్పుడే మనము ప్రభు ఎదుట మన యొక్క భక్తి జీవితం అది ఆయనకు అంగీకారం అవుతూ ఉంది. ఈ కొర్నేలి నిజానికి యూదుడు కాదు. ఈ కొర్నేలి నిజానికి ధర్మశాస్త్రం ఎరిగిన వాడు కాదు. ప్రియులారా, ఇతడు దేవుణ్ణి ఎరగని అన్యుడు. ఇటలీ పటాలమనబడిన పటాలములో ఆ సైన్యములో సైన్యాధిపతిగా కొనసాగుతూ ఉన్నాడు. చాలా గొప్ప అధికారి అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన కుటుంబము, భార్య, పిల్లలతో కూడా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులరా, కుటుంబములో భక్తి లేనటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల జీవితాలని చేతులారా పాడు చేస్తున్నారని చెప్పడానికి నేను సంకోచించను. ఈ రోజున నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారంటే సహోదరుడా, నీ భక్తిహీనత జీవితాన్ని వారు గుర్తు చేస్తున్నారని గుర్తు చేసుకో. ఇంకా ఎంతకాలము నీ భక్తిహీనతలో కొనసాగి నీ పిల్లలను అక్రమకారులుగా తీర్చిదిద్దుతావు. వారు దేవునికి లోబడరు, నీకు కూడా వారు లోబడక ఎదురాడువారుగా ఉండి వారు అపవాదికి దాసులుగా మారిపోతారు. నీ ఇంటిలోనికి అపవాది రావడానికి
నీవు తలుపు తెరిచిపెట్టినట్టే నీ భక్తిహీనత అనేది. కాబట్టి నీ భక్తిహీనతను బట్టి అపవాది నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. ఇలాగా పురుషులు అనేక కుటుంబాలలో భక్తిహీనులుగా ఉండుటను బట్టి అపవాదికి వారు తలుపు తెరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, అపవాదికి చోటు ఇవ్వకండి అని. అపవాదికి చోటిస్తే ఆ కుటుంబాన్ని వచ్చి అపవాది ఆగం చేస్తుంది. దేవుని బిడ్డలారా, పాడు చేస్తుంది, భ్రష్టు పట్టిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. దీనికి కారణం పిల్లలు అనుకుంటాం, కాదు కాదు, దాదాపుగా 99% ఆ కుటుంబ యజమాని భక్తిహీనుడిగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండుబోతుగా, కుటుంబం ఎడల శ్రద్ధ లేనివాడిగా ఉండటాన్ని బట్టి ఈనాడు అనేక కుటుంబాలు సమాజంలో భ్రష్టు పట్టిపోతూ ఉన్నాయి. కాబట్టి భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్త కాలములో చనిపోయాడు. సహోదరుడా, నీవెంత భక్తిహీనుడు అయినా, నువ్వెటువంటి పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, యేసు దేవుడు నీకు సహాయం చేయగలడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి బలహీనతల్లో ఉన్నా, ఎటువంటి వ్యసనాలలో నువ్వు కూరుకుపోయినా, ప్రభువా నేను పాపిని అని నువ్వు పశ్చాత్తాపడి నీవు ఒక శ్రేష్టమైన భక్తి గల జీవితాన్ని జీవించడానికి ఆశించినట్లయితే ప్రభు హస్తం నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచగలదు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ప్రేక్షక పాత్రను పోషించి మనం ఎంతకాలము మనల్ని మనం మోసపరుచుకుందాం. ప్రభు ఇది నిన్ను దర్శించిన వేళనుకో. ప్రభు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు పరిచర్యలో ఒక గొప్ప పాత్రగా వాడబడి ఓ మంచి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం తీసుకుని వచ్చే సహోదరుడివిగా, సహోదరివిగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. అందుకొరకే ఆయన నీ కొరకు, నా కొరకు తన రక్తానంత సిలువలో కార్చారు. ఆయన రక్తము నీ భక్తి జీవితానికి సిద్ధముగా ఉంది. ఆయన వాక్యము నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి అగ్ని వంటిదిగా ఉంది, వెలుగు వంటిదిగా ఉంది. దేవుని వాక్య సహాయముతో, దేవుని యొక్క ఆ కలవరి శిలువ రక్త సహాయముతో, పరిశుద్ధుల యొక్క ప్రార్థనల సహాయముతో నీ జీవితాన్ని మరలా పునర్నిర్మాణం చేసుకొని ప్రభునందు భయభక్తులు కలిగి నీ కుటుంబం మీదకి దీవెనలు తెచ్చుకోవాలని దేవుని సేవకునిగా ఆశించి నీ విషయమై ప్రభువుకు ప్రార్థన చేసి నీ పక్షముగా కన్నీరు విడవటానికి సిద్ధముగా ఉన్నాం. అలాగే సంఘములో అనేక మంది సహోదరులు, సహోదరులు మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తారు. వాక్యాన్ని విన్న తర్వాత ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనము భయము కలిగి ఆ ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి పశ్చాత్తాపముతో దీనులమై వస్తే ఆయన త్రోసివేయుడు. తప్పక మనకి తన యొక్క హస్తాన్ని అందిస్తాడు, బలపరుస్తాడు. ఈ కృపను నిరర్ధకం చేసుకోవద్దు. రండి, తలలు ఉంచుదాం, ప్రభు పాదాల దగ్గర చేతులు జోడిద్దాం, ప్రార్థిద్దాం. ప్రభు మనల్ని త్రోసివేయుడు, ఆయన మనల్ని చేర్చుకుంటారు. ప్రార్థిద్దాం. ఎవరి మట్టుకు వారు కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని బట్టి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. యథార్థ హృదయంతో దేవుని యందు భయము, భక్తి కలిగి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రములు. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మా ముందు పెట్టుకున్నాం.
హనన్య అనే సహోదరుడు నమ్మకమైన మనుషుడు అనే సాక్ష్యము పొందాడు. అలాగే అందరికంటే దేవుని ఎదుట, యెహోవా ఎదుట భయభక్తులు గలవాడు అనే గొప్ప పేరు, సాక్ష్యము పొందాడు. ప్రియ తండ్రి, మేము కూడా నీ ఎదుట భయభక్తులు కలిగిన వారముగా ఉండాలని, మా కొరకు మేము భక్తిహీనులుగా ఉన్నప్పుడే, మేమింకనూ పాపులమై ఉండగానే మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టారు. ఇప్పుడు మమ్మల్ని మీ రక్త సంబంధులుగా అంగీకరించారు. మీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించారు. ప్రియ తండ్రి, యుక్తకాలమందు భక్తిహీనుల కొరకు ఆ యేసు చనిపోయారు. ఆయన రక్తము ఎంత భక్తిహీనుడైనా, ఎంత పాపాత్ముడైనా పరిశుద్ధపరచగలిగింది. ఈనాడు ప్రపంచంలో, భారతదేశంలో కూడా కోట్లాది మంది భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టులు, దొంగలు, త్రాగుబోతులు, వ్యభిచారులు అనేకులు ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. కేవలము మనుషులకు కనబడే భక్తి వారిని రక్షించలేదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. మనమందరము ఈ నామములోనే రక్షణ పొందాలి అని ఆనాడు పేతురు యూదులకు సువార్త ప్రకటించాడు. యూదులకైనా అన్యులకైనా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒకటే సువార్త, ప్రభువా, యేసు ప్రభువా, నీ నామములోనే రక్షణ. అట్టి రక్షణ ప్రభువా మా కలుగు చేసినందుకై వందనాలు. ఇంకా మా చుట్టూ ఉన్న వారిలో, అలాగే సంఘములో కనబడుతున్న కొందరికి రక్షణ లేదు ప్రభువా, రక్షణ అనుభవం లేదు. వారిని రక్షించి సంఘములో, సత్యములో చేర్చుమని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, ఈ వాక్యమును విన్న నీ పిల్లలు వారి ఇంట ప్రభు, అలాగే పొలములో ఎక్కడ ఉన్నా ఈ వాక్యాన్ని విన్న తర్వాత పరిశుద్ధాత్ముడ వారిలో కార్యము జరిగించి నీకు అనుకూలముగా ఆత్మ సంబంధమైన ప్రతిస్పందన, తీర్మానాలు చేసి నీ యందు భయభక్తులు కలిగి వారి కుటుంబాల మీదికి దీవెనలు తెచ్చే సహోదరి సహోదరులుగా ఉండినట్లు మమ్మను కరుణించమని స్తుతించి, ప్రభువా నీ హస్తాలకు మమ్మలను అప్పగించుకొని మీ అధికారానికి లోబడుతూ మమ్మలను కూడా నీ యందు భయభక్తులు కలిగిన వారిగా తీర్చిదిద్ది మా ఎడల కృప చూపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు కలుగునుగాక. ప్రభు చిత్తమైతే మరలా మనం కలుసుకుందాము. ఫోన్లు చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. ప్రార్థన అయిపోయిన తర్వాత మీ కుటుంబాలలో కానుకలు కూడా వేసి మరి వాటిని మందిరములో అందించవచ్చు. ఒకవేళ నన్ను కూడా మీరు కలుసుకోవాలనుకుంటే, అన్నయ్య మా ఇంటి దాకా రండి అని అంటే నేను వచ్చి మరి ప్రార్థన చేస్తాను. అలాగే మనం కలిసి కొన్ని నిమిషాలు ప్రభునామములో సహవాసం కలిగి ఉండొచ్చు. ప్రభు కృపా సమాధానాలు ఈ వాక్య సత్యములో మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.